ఏఏసీ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళ మాలమానాడు వాళ్ళ ప్రజా సంఘాల నాయకులు మొత్తం ఈరోజు కలిసి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం సిరివెల్ల నుంచి మన జేఏసీ కమిటీ సభ్యులు నిజాముద్దీన్ అన్న గారు ఈ ఎస్ఐఆర్ గురించి మనకు చెప్పడానికి వచ్చారు. ఈరోజు మనము చూస్తున్నాము, ఇప్పుడు ఇది ఎస్ఐఆర్ గురించి చాలా క్రిటికల్గా ఉంది. ఇట్లా 2002 నుంచి ఇట్లా దాంట్లో ఓటు హక్కులు ఉంటే కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని బట్టి మనం లింక్ ఉంటే కానీ దాన్ని చేసుకోవచ్చు అంటారు. సంతోషంగా బాగానే ఉంది. కానీ దాని అవగాహన ఏ విధంగా అయితే మనం సెల్లలో చూసి దాన్ని 2002 నుంచి ఇట్లా కొంచెం విద్యకు సంబంధించిన వాళ్ళు, కొంచెం చదువుకునే వాళ్ళని చూసి మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి జరుగుతున్నాము. నేనేమనేది ఏమంటే ఇట్లా ప్రభుత్వం కూడా ఉన్నటువంటి పాలకులు కూడా కొంచెము దీని గురించి అవేర్నెస్, అంటే ఎస్ఐఆర్ అంటే ఏమిటి, ఇట్లా ఆఫీసర్లు వస్తారు, ఇట్లా చెప్తారు, మీరు ఇట్లా రెడీ చేయాలని చెప్పి చెప్తే గ్రామంలో ఇట్లా బాగుంటుంది. టౌన్లోనే ఈ పరిస్థితి ఉందంటే పల్లెటూరులో ఏం కావాల పరిస్థితి. కొందరు ఓటు వేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఓటు వాళ్ళకు అవగాహన లేదు. చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సభామూలకంగా మా యొక్క మాలమాడ నాయకులు ఇక్కడ నాయకులు చెప్తే కొంచెం బాగుంటుంది కానీ మన నిజామన్నా కూడా మేము వచ్చినందుకు చెప్తున్నాము. మొత్తం స్టేట్ మొత్తం రిలీజ్ చేసినారు ఓట్ లిస్ట్. ఇప్పుడు ఉదాహరణకు మన ఆలగడ్డ ఓట్ లిస్ట్ తీసుకుంటే 2002లో ఇప్పుడు నేను ఆలగడ్డ వాసిని అనుకుంటే నా పేరెంట్స్ 2002లో ఓటు వేసింటారు. వాళ్ళ 2002లో లిస్టులో వాళ్ళ పేరు ఎక్కడ ఉంది అనేది తెలుసుకొని మనము ఇప్పుడు 2025 ఓటుతో మ్యాప్ చేసుకోవాలి. వాళ్ళు మ్యాప్ చేసేసుకుంటే వాళ్ళ పని అయిపోయినట్టే. వాళ్ళ పేరు దొరికింది, వాళ్ళు మ్యాప్ చేపించుకున్నారు. ఎవరి దగ్గర మ్యాప్ చేపించుకోవాలో BLO దగ్గర, బూత్ లెవెల్ ఆఫీసర్ మ్యాప్ చేసేసుకుంటే వాళ్ళ పని అయిపోతారు. ఇప్పుడు నేనున్నాను, మా నాన్న అమ్మ వాళ్ళు ఓటు వేసినారు కాబట్టి 2002లో వాళ్ళ పేరు ఉంది, మ్యాప్ చేసుకున్నారు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఓటు హక్కు లేదు. అప్పుడు 2002కి నాకు ఎలిజిబిలిటీ లేదు. ఇప్పుడు నేను ఎలా చేయాలంటే నా అమ్మ నాన్న వీళ్ళిద్దరిలో ఎవరితో ఒకరితో నేను మ్యాప్ చేసుకోవచ్చు. ఇది యాడ్ ప్రోజనీ అంటారు, రిలేషన్షిప్ మ్యాపింగ్. మా అమ్మ నాన్నల పేరు ఎవరైతే పేరు 2002లో ఉంటుందో వాళ్ళు ఇప్పుడున్న ఓటుతో మ్యాప్ చేసుకుంటే సెల్ఫ్ మ్యాపింగ్, వాళ్ళ పేరుతో వాళ్ళు మ్యాప్ చేసుకున్నట్టు. ఊరు మారింటారు. ఉదాహరణకు ఆలగడ్డ వాళ్ళు సిరివల్ల అమ్మాయికి పెళ్లి చేసుకుని ఆలగడ్డ సిరివల్ల అమ్మాయికి పెళ్లి చేసుకున్నారు. ఆలగడ్డలో అమ్మాయి ఉంటుంది, సంసారం. ఆలగడ్డలో ఆధార్ ఉంటుంది, ఆలగడ్డలో ఓటర్ ఐడి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి తన భర్తతో కానీ 2002లో ఓటు వేయలేదు ఆమెకి. ఇప్పుడు ఆమె ఏం చేయాలా, తన భర్తతో కానీ లేదా తన అత్తమామల ఇంటి వాళ్ళతో మ్యాప్ చేయడానికి లేదు. ప్రాసెస్ ప్రకారంగా ఆమె ఎవరితో మ్యాప్ చేయాలంటే తన తల్లిదండ్రులతో లేదా వాళ్ళ అవ్వాతాతలతో మ్యాప్ చేసుకోవచ్చు, గ్రాండ్ పేరెంట్స్తో మ్యాప్ చేసుకోవచ్చు. ప్రతి ఓటర్కి ఒక ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయంటే నలుగురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫామ్ ఇస్తారు. ఈ ఫామే ఎన్యూమరేషన్ ఫామ్. జూన్ 15 నుంచి మొదలు పెట్టుకొని జూలై 14 వరకు ఈ ఫామ్ ఇస్తారు. ఈ ఫామ్ మనం నింపాలా. ఫామ్ నింపి మనం ఓటర్ సిగ్నేచర్ చేసి BLOతో సిగ్నేచర్ చేయించుకొని ఫోటో తగిలించి వాళ్ళకు సబ్మిట్ చేయాలి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే దీంట్లో ముఖ్యంగా 3 బాక్సులు ఉంటాయి. ఇక్కడ ఒక బాక్సు, ఇది పైన రాసింది వదిలేండి, 10th రాసింది. ఇక్కడ ముఖ్యంగా 3 బాక్సులు ఉంటాయి. ఇది ఒక పైన ఉన్న ఒక బాక్సు, ఇది 2వ బాక్సు, ఇది 2వ బాక్సు, ఇది 3వ బాక్సు. ఫస్ట్ బాక్సులో డేటా ప్రింట్ అయి వస్తుంది. 2025 మనకు ఓటు ఉంటుంది కదా, మన ఓటర్ ఐడి డీటెయిల్స్ వస్తాయి. ఓటర్ పేరు, అడ్రస్, పార్ట్ నెంబర్, సీరియల్ నెంబరు, ఆ బూత్ నెంబర్ అంతా వస్తాయి, డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ఫోటో వస్తుంది, ఓటర్ ఫోటో వస్తుంది. ఇక్కడ లాస్ట్లో ఉన్న చిన్న బాక్సులో పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనం అతికించాలి. మనది ఓటర్ది ఎవరిదైతే ఫామ్ ఉందో వాళ్ళది ఫోటో అతికించాలి. ఇలా 2 ఫామ్స్ ఇస్తారు. ప్రతి ఒక్కరూ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ పెట్టుకోవాలి ప్రతి ఒక్క ఓటర్కి. ఒక ఫామ్లో మనమంతా ఫిల్ చేసిన తర్వాత ఫోటో అతికించిన తర్వాత ఒక ఫామ్ BLO తీసుకుని వెళ్తారు, ఒక ఫామ్ మాకు ఇస్తారు ప్రూఫ్గా. మనం ఎన్యూమరేషన్ ఫామ్ మనం సబ్మిట్ చేసినామన్నట్టు.
ఈ బాక్స్ అయిపోయిన తర్వాత రెండో బాక్స్లో ఎస్ఐఆర్ బాక్స్ అంటారు దీన్ని. మెయిన్ ముఖ్యమైన బాక్స్ ఇది. ఈ ఎస్ఐఆర్ బాక్స్లో 2002లో సెల్ఫ్ మ్యాపింగ్ ఒకవేళ ఆల్రెడీ బిఏలో చేసేసి ఉంటే ఇక్కడ ప్రింట్ అయ్యి వస్తాయి డీటెయిల్స్, వాళ్ళు ఎవరితో మ్యాప్ చేసినారు అని. ఇప్పుడు ఉదాహరణకు మా నాన్నకు ఓటు ఉంది 2002లో, ఆయనకు సెల్ఫ్ మ్యాపింగ్ చేసినారు, ఆయన డీటెయిల్స్ ఈడ వస్తాయి 2002. ఇప్పుడు నాకు 2002లో ఓటు లేదు, నేను మా నాన్నతో మ్యాప్ చేసుకుంటున్నా, నాకు మా నాన్నతో బిఏలో మ్యాప్ చేసింటారు, నా డీటెయిల్స్ 2002 ఎస్ఐఆర్వి ఈడ వస్తాయి. అయిపోయిన కొన్ని స్టేట్స్లో మనం చూసినాము, వెస్ట్ బెంగాల్ కానీ, బీహార్ కానీ, అస్సాం కానీ, తమిళనాడు కానీ లక్షల్లో ఓట్లు తీసేసింది. మనం ఏమంటే రియల్ ఓట్స్ పోకుండా మనం ఎలా కాపాడుకోవాలనేది ఆ ప్రాసెస్ మనం తెలుసుకొని మనం ఆ ప్రాసెస్ ఫాలో అయితే మన ఏ ఓటు రియల్ ఓటు కూడా మనకు పోకుండా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసిన మన దేశంలో ఓటు హక్కు అనేది చాలా పవర్ఫుల్. ఒక పౌరుడిగా, దేశ పౌరుడిగా మనకు చాలా వాల్యూ ఇస్తుంది ఓటు ఉంటే. ఓటే లేకపోతే మనకు అడిగే హక్కు కూడా రేపొద్దున ఉండదు, రేపొద్దున మనకు స్కీమ్స్ ఉండవు, చాలా రకాలుగా మనకు ఎటువంటి పవర్ ఉండదు. అసలు ఎస్ఐఆర్ ఎందుకు చేస్తున్నారంటే ఓటు సవరణ అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఓట్లలో ఏదన్నా మార్పు చేర్పులు, న్యూ ఓట్స్ చేర్పించుకోవడము, అప్డేట్ చేయడం, ఇవన్నీ ప్రతి సంవత్సరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంటుంది. కానీ ఎస్ఐఆర్ అనేది ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి లేదా 20 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ఎందుకు చేస్తారంటే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి డెత్ అయిన వాళ్ళవి తీసేయడము. ఉదాహరణకు మా రిలేటివ్స్లో ఒకరు ఉన్నారు, ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అయింది, కానీ లాస్ట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో ఆయన ఓటు వచ్చింది. అటువంటి ఓట్స్ ఉంటాయి పనికిరాని ఓట్స్, చనిపోయిన వాళ్ళవి తీసేయడము. ఇంకా డూప్లికేట్ ఓట్స్ ఉంటాయి, ఒకటి మించి ఓట్స్ ఉంటాయి, వాళ్ళ ఆ ఓట్స్ అన్నీ తీసేయడము, కేవలం ఒకటే పెట్టడము. కొన్ని న్యూ ఓట్స్ ఉంటాయి, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు, కానీ ఓట్ ట్యాగ్ చేసుకొని ఉండరు, అప్లై చేసుకొని ఉండరు, అట్నే ఉంటుంటారు 20 సంవత్సరాలు అయిపోయింటే 20 అటువంటి వాళ్ళకు తెలుసుకొని న్యూ ఓట్ యాడ్ చేయడము. లేదా కొన్ని ఓటర్స్లో డీటెయిల్స్ తప్పు ఉంటాయి, ఆ డీటెయిల్స్లో అప్డేట్ చేసుకోవడం కోసము, ఈ పనులు చేయడం కోసము ఎస్ఆర్ కార్యక్రమం జరుగుతున్నారు. కానీ ఈ కార్యక్రమం ఏమంటే దీనికి ఒక లింక్ 2002 ఓటర్ లిస్టులో ఎవరైతే పేరు ఉంటారో ఆ 2002 వాళ్ళతో మనం లింక్ చేసుకోవాలని ఏదైతే లింక్ పెట్టారో ఇక్కడ ఇబ్బంది ఉంది ప్రజలకు. ఎందుకంటే చాలామంది అప్పుడు ఓట్లు లేవు, పెద్దోళ్ళకి వాళ్ళ ప్రూఫ్స్ లేవు, ఓటర్ ఐడీస్ లేవు, చనిపోయి ఉంటారు, వాళ్ళు ఎక్కడి నుంచి 2002లో వాళ్ళ పెద్దోళ్ళకి ఉన్నాయా లేదా అని ఎలా తెలుసుకుంటారు, ఈ ఇబ్బందులు ఉంటాయి. సో అందుకు దీని గురించి కొద్దిగా ప్రాసెస్ అసలు ఎవరితో మ్యాప్ చేసుకోవాలా, ఎలా చేసుకోవాలనే దీని గురించి చెప్తాను.